సో ఇప్పుడు మల్లారెడ్డి గారి ఏదైతే విద్యా వ్యవస్థ సంస్థలు ఉన్నాయో ఇందులో ఈరోజు ప్రత్యేకంగా ఇప్పుడు నేను వీడియో చేసే సమయానికి ఎంఆర్ఈసి ఏదైతే ఉందో మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో ఇది వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ క్యాంపస్ అనమాట. ఈ క్యాంపస్లో సెలబ్రేషన్స్ అన్నీ అయితే ఈరోజు ఆకాశాన్ని అమరాన్ని అంటున్నాయని చెప్పాలి. ఎందుకంటే ఎంఆర్ఈసి యూనివర్సిటీ మల్లారెడ్డి డీమ్డ్ టు బి యూనివర్సిటీ అయిన సందర్భంలో ఈరోజు కాలేజీలో అయితే వాళ్ళు సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదేవిధంగా మల్లారెడ్డి విద్యాపీఠ అని చెప్పేసి మల్లారెడ్డి సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చుకున్నటువంటి మరో సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీ ఏదైతే ఉందో దాంట్లో ఒక ఇంజనీరింగ్ కాలేజీని కూడా పెట్టాడు. దాంట్లో కూడా అది ఆల్రెడీ పర్మిషన్ వచ్చేసింది లాస్ట్ ఇయర్, కానీ లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేయలేదు. ఇది వచ్చేసి మల్లారెడ్డి ఉమెన్స్ క్యాంపస్ ఏదైతే ఉందో వాకా మురళీ సార్ అని ఉంటారు, ఆ క్యాంపస్ని కో ఎడ్యుకేషన్గా చేసి దాన్ని మరో యూనివర్సిటీగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం, దానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా రెడీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మల్లారెడ్డి విద్యా సంస్థలో కనిపిస్తూ ఉంది. సో ఆల్రెడీ మీ అందరికీ తెలిసినటువంటి యూనివర్సిటీ మల్లారెడ్డి ప్రైవేట్ యూనివర్సిటీ, అది టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన పర్మిషన్ తెచ్చుకున్నాడు. కానీ ఒక రకంగా చెప్పాలంటే మల్లారెడ్డి సార్కి అదృష్టం అనేది ఎప్పుడు ఉంటుంది కాబట్టి గవర్నమెంట్తో పని లేదు, ఏదున్నా కానీ ఈయన అదృష్టానికి అనేది అడ్డు అదుపు ఉండదని చెప్పేసి మాత్రం ఈ విషయంలో తేడతెల్లమైనటువంటి పరిస్థితి. సో ఎలా ఉండబోతున్నాయి ఈ ప్రపంచం, ఏ రకంగా మల్లారెడ్డి సృష్టించబోతున్నాడు అనేది మనం కానీ గమనించినప్పుడు ఏంటంటే చాలామంది చెప్తున్నారు, బహుశా వాళ్ళు ఉగాదిలో ఇప్పుడు అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటున్నారు 95% ఉన్నటువంటి పిల్లలకి కేవలం 70,000 రూపాయలకే సీట్ ఇచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఈ 9,000 సీట్లు ప్రైవేట్ యూనివర్సిటీ మల్లారెడ్డి ప్రైవేట్ యూనివర్సిటీ టీఆర్ఎస్ అండ్ కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు మల్లారెడ్డి తెచ్చుకున్నటువంటి యూనివర్సిటీ. లాస్ట్ ఇయర్ వరకు దీని యొక్క ఇంటేక్ వచ్చేసి 1,500 ఎంత ఉండింది. దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవడం వల్ల దాని ఇంటేక్ని డబుల్ చేసుకున్నాడు. ఇది మొదటి యూనివర్సిటీ.